మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఈ దినమున చదువుకుందాము. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగంలో అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఈ పత్రికను వ్రాశాడు. అపోస్తలు, యేసయ్యకు 12 మంది అపోస్తలు ఉన్నారు. కనుక ఈ యోహాను గారు చాలా యేసుప్రభు శిష్యులలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అపోస్తలుగా కనబడతాడు. పేతురు తర్వాత ఈ యోహాని చాలా అద్భుతమైన వ్యక్తి. చాలా దేవుడు వాక్యం అంటే అతనికి ఎనలేనటువంటి ఆశ, ఎంతో ప్రేమ, నేర్చుకోవాలన్న తపన. కనుక ఈ యోహాను గారు అంత తపన కలిగి ఉన్నాడు కనుకనే యోహాను సువార్త రాశాడు, యోహాను 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. కనుక ఈ యోహాను గారికి చాలా ఆయనను దేవుడు ప్రేరేపించిన విషయాలు ఈ 4 సువార్తల్లోకెల్లా యోహాను సువార్త చాలా డిఫరెంట్గా ఉంటుంది. మత్తయి సువార్త కన్నా, మార్కు సువార్త కన్నా, లూకా సువార్త కన్నా యోహాను సువార్త చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ యోహాను సువార్త ఏమైనా కానీ పరలోకము నిత్యజీవం అన్న కోణంలోనే ఈ యోహాను గారు రాశారు తప్ప భూ సంబంధమైన సంగతుల గురించి ఆయన ఏమాత్రము ఎక్కువగా రాయలేదు. పర సంబంధమైనవి, పరలోకపరమైనవి ఈ యోహాను గారు రాసుకుంటూ వచ్చాడు. మనం చదువుకున్న ఈ వచన భాగంలో ఒక అద్భుతమైనటువంటి మాటను మనకు తెలియజేశాడు. చిన్న పిల్లలారా అని మొదలుపెట్టాడు. ఎవరి చిన్నపిల్లలు? చిన్నపిల్లలు అంటే మనం ఏమనుకున్నాము? అవునండి, చిన్నపిల్లలు అంటే మనం ఏమనుకుంటాము? ఈ చిన్న పిల్లలు అనుకుంటాం కదండి. చిన్నపిల్లలు అంటే మనం కనబడే చిన్న పిల్లలు, ఆనాటి పిల్లలు అనుకుంటాం. కానీ ఆ చిన్న పిల్లలతోని యోహాను గారు రాసడం కాదు. దేవుని భక్తి జీవితంలో చిన్న పిల్లల వలె కొందరు ఉన్నారట. అప్పుడే పుట్టిన పిల్లలు ఏ విధంగా పసిపిల్లలుగా ఉంటారో, దేవునిని అంగీకరించి భక్తి జీవితంలో కొనసాగుతూ యేసయ్యను అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణలో ఎదుగుతున్నటువంటి వారు, అప్పుడప్పుడే బాప్తిసం పొంది ఎదుగుతున్నటువంటి వారిని పట్టుకొని చిన్న పిల్లలారా అంటే వారికి పరిపూర్ణమైన వాక్య జ్ఞానము తెలియని వారు, పరిపూర్ణమైన దేవుని గురించి అవగాహన లేనటువంటి వారు, వాళ్ళని పట్టుకొని చిన్నపిల్లలారా అని ఆరంభం చేసి ఇది కడవరి గడియ అన్నాడు. కడవరి గడియ అనంటే చివరి గడియలు. దేనికి చివరి గడియలు? ఈ చివరి గడియలు దేనికి అనంటే యేసయ్య మళ్ళీ భూమి మీదకి రావడానికి చివరి గడియలు. యేసయ్య భూలోకములో నుంచి ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడు. అది వారికి కూడా తెలుసు. వారిని తీసుకెళ్ళి ఒలీవ కొండ కాడికి తీసుకెళ్ళి వారి మీద చేతులు ఉంచి వారందరూ చూస్తుండగానే ఆయన మేఘముల మీద ఆరోహణుడై వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇంకా అలాగనే చూస్తుంటే 2 దేవదూతలు మనుషులుగా ఆకారం కనబడి వారి దగ్గరకు వచ్చి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఇంకా ఆకాశం వైపు తేరి చూస్తున్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో మళ్ళీ తిరిగి అదే విధంగా వచ్చును అన్నాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ వచన భాగం కూడా మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట చెప్పుతున్నాడు. దేవదూతలు మనుష్య రూపంగా కనబడి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును. మీ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిపోయినటువంటి యేసు ప్రభు మళ్ళీ తిరిగి వస్తాడు అని ఆ ఇద్దరు మనుషులు చెప్పుచున్నప్పుడు ఈ యోహాను కూడా అక్కడ ఉన్నాడు, వారితో పాటు అక్కడనే ఉన్నాడు. ఆ మాట ఆయన విన్నాడు కనుకనే ఈయన పత్రిక ఈ యోహాను పత్రిక రాస్తూ 2వ అధ్యాయము ఆ వచన భాగంలో చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అంటున్నారు. దేనికి కడవరి గడియ అని మనం ఆలోచన చేస్తే, ఇది కడవరి గడియ అని అంటే యేసయ్య మళ్ళీ రెండవసారి భూమి మీదకి రావడానికి సమయము ఆసన్నమవుతుంది. యేసు ప్రభు త్వరగా మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు. ఈ రాబోతున్న దినాలలో చివరి గడియలో ఉన్నాం మనము. ఇంకా యేసయ్య మళ్ళీ త్వరగా రాబోతున్నాడు, మనం రాకటకు అతి దగ్గరలో ఉన్నాము, అతి సమీపంలో ఉన్నాము అని ఈ పత్రికలు రాస్తూ ఆ మాట పలికాడు. యేసయ్య మళ్ళీ భూమి మీదకి రావాలంటే ఈ భూమి మీద ఒకడు బయలుపరచబడాలి. ఎవడు బయలుపరచబడాలి అంటే క్రీస్తు విరోధి అనేవాడు బయలుపరచబడాలి. ఈ క్రీస్తు విరోధి ఎప్పుడైతే బయలుపరచబడతాడో అప్పుడు యేసు ప్రభు భూమి మీదకి త్వరగా రాబోతున్నాడని మనకు గుర్తు చెప్తున్నాడు. యేసు ప్రభు ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, 2000 సంవత్సరాల క్రితం వస్తాడని ఎంతో మంది ఆయన రాకడను గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. కానీ ఒకలైతే 2000 సంవత్సరాలకే వస్తాడు యేసు ప్రభు అని చెప్పారు. 12లో వస్తాడని చెప్పుకొచ్చారు. మనుషులు ఎన్ని రకాలు చెప్పినా లేఖనము సపోర్ట్ చేయకపోతే మనుషులు చెప్పే మాటలన్నీ వ్యర్థమైపోతుంది. ఏదైనా దేవుడు ముందుగానే అన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయించి పెట్టాడు. యేసయ్య మళ్ళీ భూమి మీదకి రావాలంటే ఒకడు క్రీస్తు విరోధి రావాలి అని చెప్పుకుంటూ అనేకులైన క్రీస్తు విరోధులు లోకములోకి బయలు వెళ్ళారు అన్నారు. అనేకులైన క్రీస్తు విరోధులు ఎవరు కదండి? ఒక్కటే చెప్పుకోకుండా అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుందాము అన్నాడు. క్రీస్తు విరోధి అనగానే మనం ఎలా గుర్తుపట్టాలి ఆ వ్యక్తిని అంటే లేఖనమే మనకు ఆధారము. ఎవరో ఆ వ్యక్తి చెప్పిండు, ప్రవక్త చెప్పిండు, అపోస్తలు చెప్తున్నారు, ఇంకెవరో గొప్ప గొప్ప సేవకులు చెప్తున్నారు అని ఏ సేవకులు చెప్పినా, ఎంత పెద్ద ప్రవక్తలు చెప్పినా, అపోస్తలు చెప్పినా ఇందులో రాయబడి ఉండాలి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండాలి. ఇందులో రాయబడి ఉన్నదే ఇతనే అది నిజం. ఇందులో రాయబడి లేనిది ఇంత పెద్ద గొప్ప ప్రవక్త చెప్పినా అది నిజం కాదు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, ఆకాశము గతించును, భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రము గతించవు. ఇందులో రాయబడిన సంగతులన్నీ నెరవేర్చబడాలి. ఒక సున్నా ఒక పొల్లు తప్పిపోదు అన్నాడు. కనుక
ఈ భూమి మీద ఎంత పెద్ద గొప్ప ప్రవక్తలు వచ్చి చెప్పిన క్రీస్తు విరోధి అనేవాడు మొదటగా బయలుపరచబడాలి. ఆ క్రీస్తు విరోధి యొక్క స్వభావము ఎలాంటిదో, వాడు ఎలాంటి తత్వము కలిగిన వాడో, ఏ విధంగా మనం ఆయన గుర్తుపట్టాలో ఈ పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉంది. చూడండి, 22వ వచనం చదువుతున్నాను. అందులోనే యోహాను సువార్త 2:22లో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్దీకుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇక్కడ ఒక క్లూ ఇస్తున్నాడు ప్రభు మనకు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రిని గాని కుమారుణ్ణి గాని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి అంటున్నాడు. క్రీస్తుకు వ్యతిరేకమైన క్రియలు చేసేటువంటి వాడు, క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు. యేసయ్య ఈ లోకానికి మానవులందరికీ రక్షణ ఇవ్వడం కొరకు వచ్చాడని మనం చెప్పుకుంటున్నాం. కానీ వాడు వచ్చి యేసయ్య రక్షణ నుంచి మనల్ని పక్కకు తప్పించే విధంగా ప్రవర్తించేవాడు. ఈ క్రీస్తు విరోధి తండ్రిని ఒప్పుకోడు, యేసు ప్రభువుని కూడా ఒప్పుకోడట. తండ్రిని ద్వేషిస్తాడు, యేసు ప్రభువుని కూడా ద్వేషిస్తాడు. కనుకనే దేవుడు ఒక సత్యాన్ని గ్రహించండి. దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ దేవుడుగా, త్రియేక దేవుడుగా దేవుడు ఉన్నాడు. దేవుడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడుగా ఉండి తన పనిని, తన కార్యాలను దేవుడు భూమి మీద జరిగించుకోవడానికే ఆయన ఒక విధానమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. తండ్రి పని చేస్తున్నాడు, కుమారుడు పని చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తున్నాడు. అలాగనే ఈ అపవాది కూడా త్రిత్వముగా పనిచేస్తున్నాడు. అపవాది కూడా త్రిత్వంగా పనిచేస్తున్నాడు ఈ భూమి మీదతో పాటు ఇంక అనేక ప్రపంచాలలో కూడా. తండ్రికి వ్యతిరేకంగానేమో అపవాది పనిచేస్తున్నాడు, కుమారునికి వ్యతిరేకంగానేమో అబద్ధ క్రీస్తు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగానేమో అబద్ధ ప్రవక్తలు పనిచేస్తున్నారు. ఈ 3 రకాలుగా పనిచేస్తున్నాడు అపవాది కూడా. తండ్రి అయిన దేవుని ప్రణాళిక ఒకటి వేసి కుమారుణ్ణి పంపించాడు. కుమారుని ప్రణాళిక అంతా పరిశుద్ధాత్మ దేవుని తన ప్రణాళిక చేయబడ్డది. ఈ మూడింటిని వాడు 3 కోణాలలో కూడా తండ్రి చేసిన ప్రణాళికను చెడగొట్టడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కుమారుడు చేసిన ప్రణాళికను చెడగొట్టడానికి అబద్ధ క్రీస్తుగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ప్రణాళికకు వ్యతిరేకంగా అబద్ధ ప్రవక్త వచ్చి భూమి మీద పనిచేస్తున్నాడు. అంటే దేవుడు త్రిత్వముగా పనిచేసినట్టుగా సాతానుడు కూడా కుయుక్తిగా త్రిత్వముగా పనిచేస్తున్నాడు. కనుకనే తండ్రిని ఒప్పుకొనని వాడు, కుమారుణ్ణి ఒప్పుకొనని వాడు తప్ప మరి ఎవడు క్రీస్తు విరోధి అంటున్నాడు. క్రీస్తు విరోధి ఎవరయ్యానంటే తండ్రిని ఒప్పుకోడు వాడు, కుమారుణ్ణి కూడా ఒప్పుకోకుండా వాడు దేవునికి విరోధంగా ప్రవర్తించేవాడు. ఒకడు రాబోతున్నాడు యేసు ప్రభు రాకడకు ముందు. వానిని గురించి అనేక లేఖనాలు అక్కడక్కడ రాయబడి ఉన్నవి. చూడండి, 2వ తెస్సలోనిక పత్రికలోకి రండి. ఇప్పుడు తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము. అక్కడ కూడా ఒక సందర్భాన్ని మీకు దృష్టికి తీసుకొస్తాను. 2వ వచనం చదువుతున్నాను. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండవలెననియు
బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానిని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్ములను మోసపరచనీయకుడి. చూశారండి అని చెప్పుకుంటూ, ఏ విధముగానైనను ఎవడును మిమ్ములను మోసపరచనీయకుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మన మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధర్మ విరోధమైన సంబంధమైన క్రియ ఇప్పుడు లోకములో పనిచేయుచున్నదట. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో తనంతటిని ఎదిరించుచు తానే దేవుడనని కనపరుచుకొని వెళ్ళి దేవాలయంలో కూర్చుంటాడట. చూడండి, దేవునికి చెందవలసిన దేవుడు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. దేవుని మందిరము ఆరాధనకు నిలయమైపోయి ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే వీడు ఒక కాలమున బయలుపరచబడ్డప్పుడు వాడు వెళ్ళి దేవుని ఆలయంలో కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు? మీరందరూ నన్నే ఆరాధించండి, నేనే దేవుడను కనుక మీరందరూ నన్నే ఆరాధించండి అని వెళ్ళేవాడు దేవుని ఆలయంలో కూర్చుంటాడట. కనుక ధర్మ విరోధమైన సంబంధమైన క్రియ ఇప్పుడు లోకములో పనిచేయుచున్నది అన్నాడు. ధర్మ విధమైన సంబంధమైన అంటే అర్థం ఏంటిది? అంటే దేవుని వాక్యమునకు విరోధమైన క్రియలు జరుగుతున్నవి. దేవుని వాక్యము ధర్మమైనది, దేవుని వాక్యము నీతిగలది, దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము యథార్థమైనది, దేవుని వాక్యము పరిశుద్ధమైనది. కనుక ఈ దేవుని వాక్యమునకు విరోధంగా వాడు ప్రవర్తించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవుని వాక్యమునకు విరోధంగా వాడు కార్యాలు చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. కనుకనే ఇప్పుడు కూడా లోకములోకి దేవుని వాక్యము ఒకెళ్ళి రాయబడి ప్రజల్లోకి వెళ్తుంటే దేవునికి వాక్యమునకు విరోధముగా బోధ చేసే బోధకులు అనేకులు లోకములోకి వచ్చి ఉన్నారు. అనేకులు లేఖనానికి విరోధంగా బోధ చేసే బోధకులు వచ్చారు, వాక్యమునకు విరోధంగా బోధ చేసే బోధకులు వచ్చారు. అంటే వారికి తెలియకుండానే ఈ అపవాది ఒక స్పిరిటు వారి మీద పనిచేస్తుంది. దుష్టుని యొక్క ఆత్మ వారి మీద పనిచేస్తుంది. ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు బయలువెళ్ళి లోకంలో ఉన్నారని యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు, యోహాను గారు కూడా ఆ విషయాన్ని మనకు రాసి పెట్టాడు. అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, అబద్ధ బోధకులు వస్తున్నారు అని. కనుక ఆ అబద్ధ ప్రవక్తల నుంచి అబద్ధము సత్యమునకు విరోధముగా బోధ లోకములోకి వచ్చేసింది.
అబద్ధ ప్రవక్తల ద్వారా కూడా అబద్ధమైన మాటలు సంఘాలకు చొరబడ్డాడు సాతానుడు. జాగ్రత్త కలిగి ఉండాలి. అంత్య దినాల్లో ఉన్నాము, చివరి దినాలలో ఉన్నాము. వాక్యము బోధిస్తున్నప్పుడు ఆ వాక్యము ఏ సేవకుడు బోధించినా, ఏ ప్రవక్త బోధించినా, ఏ అపోస్తలుడు బోధించినా అది వాక్యమునకు సరితూగుతుందా లేదు అనేటువంటి వివేచన జ్ఞానం కలిగి సంఘము తయారు కావాలి. ఇక వారు చెప్పిందల్లా మనం తలూపుకుంటూ ఉండే కాలం కాదు ఇప్పుడు ఇది. అకుల పిస్కిల్లలు ఏ విధంగా పౌలు ప్రసంగం చేస్తుంటే వారు లేఖనాలను పరిశోధించినట్టుగా ఈ అంత్య దినాలలో ప్రతి విశ్వాస పిల్లలు, పురుషులు కానీ స్త్రీలు కానీ లేఖనాలను పరిశోధించే, సత్యమును గ్రహించేవారుగా ఉండాలి. ఆ సత్యమునకు విరోధంగా బోధ అపవాది ఈ లోకములో చేస్తున్నాడు. వాడు ఎప్పుడు బయలుపరుస్తాడట? ఇక్కడ మాట చెప్పాడు, తన సొంత కాలమందు వాడు బయలుపరచబడును అన్నాడు. వానికి ఒక కాలం ఉంది. దేవుడు నియమించిన కాలం ఒకటి ఉంది వానికి. ఆ కాలంలోనే వాడు బయలుపరచబడతాడు. అంటే ఇప్పుడు మనము ఈ లోక పరిస్థితులు మనం చూస్తుంటే, లోకంలో ఉన్న పరిస్థితులు మనం గమనిస్తుంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా అబద్ధ క్రీస్తుకు రంగము సిద్ధముగా పోతుంది. అసలు ఈ అబద్ధ క్రీస్తు అనేవాడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు? ఈ అబద్ధ క్రీస్తుల నుంచి, అబద్ధ ప్రవక్తల నుంచి, ప్రవక్తలను గురించి యేసు ప్రభువు ఎన్నోసార్లు మనకు ముందుగానే వ్రాయించి పెట్టాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటిగా 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చదువుచున్నాను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను. మొదట చెప్తున్నాడు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అన్నాడు. అనేకులు వస్తారు నా పేరట, నేనే క్రీస్తునని చెప్పుతారు. కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు అన్నాడు. ఆ యేసు ప్రభు చెప్పిన మాటని మనం దాని మీద దృష్టి పెడితే, అనేకులైన అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు లోకములోకి వచ్చి ఉన్నారు. ఇది యేసు ప్రభు మనకు ఉండంగా 2025 అంటే అప్పుడు 20 సంవత్సరాలు, 33 సంవత్సరాలు అంటే ఇంచుమించు 2028 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. యేసు ప్రభు భూమి మీద 33 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఆయన బోధ చేస్తున్నప్పుడు ఇంచుమించు 30 సంవత్సరాలకు ఆయన ఏమాత్రం సువార్త చేయకుండా ఉండి 3.5 సంవత్సరాలు సువార్త చేస్తున్నప్పుడే కదా ఈ విషయాలను చెప్పుకొచ్చింది. అంటే అప్పుడు చెప్పిండు ఆయన. ఈ మాట చెప్పిపోయి ఇంచుమించు 2028 సంవత్సరాలు అవుతుంది. అంటే దగ్గర అప్పుడు చెప్పాడు, అయ్యా అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని. అదే అధ్యాయంలో 24వ వచనం కూడా చూడండి. మత్తయి సువార్త 24:24లో అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు అన్నాడు. మళ్ళీ ఒక సూచన చెప్పాడు. ఈ అబద్ధ క్రీస్తులు వచ్చి, అబద్ధ ప్రవక్తలు వచ్చి వాళ్ళు గొప్ప సూచక క్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. మీరు సూచక క్రియలను చూసి, మహత్కార్యాలను చూసి మీ మనసులు చంచలత్వం చేసుకోకండి. ఎందుకంటే ఈరోజు సంఘాన్ని చాలా మంది సేవకులు ఈ స్వస్థతల మీద, అద్భుతాల మీదకి మనసు తెప్పించే విధంగా
వారు రకరకాల కూడికలు పెట్టి అద్భుతాలు చేస్తున్నాం, మేము స్వస్థతలు చేస్తున్నాము, అరటి పండ్లు తింటే మీకు గర్భాలు వస్తాయి, ఆ ఇంకేం పండ్లు, ఒలివ కాయ తింటే మీకు గర్భాలు వస్తాయి, మా అంజూర పండ్లు తింటే మీకు గర్భాలు వస్తాయి అనే వరకు ఆశపడిపోతున్నారు. ఏదైనా గర్భఫలం ఇచ్చేది దేవుడు, పండులో ఏమి లేదు. అలాంటివి చేస్తుంటారు, అనేక స్వస్థతలు చేస్తుంటారు, అనేక అద్భుతాలు చేసి చూపిస్తారు. అంటే ఈ అద్భుతాల మీద, స్వస్థతల మీద విశ్వాసి జీవితము పరిగెత్తనీయకండి. ఉన్నాయి, అవి లేవని కాదు, ఉన్నాయి. వాటికంటే శ్రేష్టమైనది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఇలా వస్తాడని యేసు ప్రభు కూడా చెప్పాడు. అసలు వాడు ఎప్పుడు వస్తాడు, ఎట్లొస్తాడు, వాని రాకని మనం ఎట్లా గుర్తుపట్టాలి? అబద్ధ క్రీస్తు వీడని మనం ఎట్లా గుర్తుపట్టాలి? అబద్ధ ప్రవక్త అని మనం ఎట్లా గుర్తుపట్టాలి? ఈ జ్ఞానము సంఘానికి ఖచ్చితంగా తెలియవలసి ఉన్నది. సంఘము ఎదురు చూడవలసింది ఏంటంటే, యేసయ్య కొరకు సంఘం ఎదురు చూస్తుంది రాకడ కొరకు. కానీ యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘము యేసయ్య కంటే ముందు ఒకడు అబద్ధ క్రీస్తు వస్తాడని తెలుసుకోవాలి. ఈ అబద్ధ క్రీస్తు బయలుపరచబడందే యేసు ప్రభు రాడు. మొదట అబద్ధ క్రీస్తు రావాలి. ఈ అబద్ధ క్రీస్తు అనేవాడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు? వాని రాక ఏ విధంగా ఉంటుంది? వాడు ఏ దేశం నుంచి వస్తాడు? ఇప్పుడు యేసయ్య పుట్టడానికి కూడా ఒక దేశం పేరు చెప్పాడు కదా, యూదా దేశం బెత్లెహేమా అన్నాడు కదండి. యూదా దేశంలో బెత్లెహేంలో యేసయ్య పుడతాడని ముందుగానే తెలియజేయబడ్డాడు. మరి అబద్ధ క్రీస్తు ఎక్కడికి వెళ్ళి పుడతాడు? ఏ దేశం నుంచి వస్తాడు? ఎలా వస్తాడు? మరి పుట్టుపురతలు పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా ఉన్నాయా అంటే, వాణ్ణి గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా రాయించి పెట్టాడు. మనకు అంటే డైరెక్ట్గా లేదు, ఒకటి మర్మంగా పెట్టాడు. అందుకని వాని రాకను గురించి మర్మంగా పెట్టి ఉన్నాడు. ఈ మర్మంగా పెట్టే విషయాలు ఏంటియో మీ ముందు ఉంచుతున్నా, చూడండి. మీ ముందు ఉంచుతున్నా. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం చదువుదాం మొదటిగా. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని సంపును అన్నాడు. ఎవరు సాక్ష్యం చెప్పుట ముగించగానే? యేసు ప్రభుకు ముందు, ఈ అబద్ధ క్రీస్తుకు ముందు ఇంకా ఇద్దరు ప్రవక్తలు భూమి మీదకి వస్తారు. ఆ ఇద్దరు ప్రవక్తలు భూమి మీద 42 నెలలు తన కార్యాలను భూమి మీద జరిగించి, ఈ 42 నెలలు వారు దేవుని సువార్తను విరిగా ప్రకటిస్తారు. కనుక ఆ ఇద్దరు సాక్షులు సువార్త ప్రకటించడం అయిపోవడంతోనే, ముగించబడడంతోనే వీడు అగాధముల నుండి వస్తాడట. అగాధములో నుండి వచ్చి వారిరువురిని చంపేస్తాడు. ఇది పక్క గుర్తుంచుకోనండి. ఇద్దరు సాక్షుల పరిచర్య చివరి దశకు వచ్చినప్పుడు ఇద్దరు సాక్షులను ఒకడు వచ్చి చంపాడు అని అంటే, ఆ చంపేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడట? అగాధంలో నుంచి వస్తున్నాడు అన్నాడు. ఈ అగాధం అనేది ఎక్కడుంది? భూమి యొక్క క్రింది భాగంలో ఉంది అగాధం. కనుక ఈ అగాధం భూమి క్రింది భాగానికి వీడు ఎప్పుడు పోయాడు అంటే, అగాధంలోకి వాడు ఎప్పుడు పోయాడంటే బాబేలు గోపురం దగ్గరనే పోయాడు. వాడు ఎప్పుడు పోయాడు అగాధానికి అంటే, బాబేలు గోపురం దగ్గర. బాబేలు గోపురం కడుతున్నప్పుడు ఆ బాబేలు గోపురాన్ని దేవుడు చూడ దిగి వచ్చి
ఆ బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారు చేసి ప్రజలందరినీ చెదరగొట్టి ఆ బాబేలు గోపురంలోనే వాడిని చంపేశారు. కనుక వాడు చనిపోయాడు, శరీరం భూమి మీద ఉన్నది, వాని ఆత్మ పాతాళం అగాధంలోకి వెళ్ళిపోయింది. కనుకనే అగాధములో నుంచి వాడు వచ్చి ఇద్దరు సాక్షులను వచ్చి చంపేస్తాడట. వానికి రావలసిన సమయం అంటూ కూడా ఒకటి ఉందన్నాడు. అందుకని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. చూశారండి, అది అగాధములో నుంచి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగతుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో అని ఇక్కడ ఆపేసి మళ్ళీ దాన్ని కంక్లూజన్ చేయకుండా పుస్టాప్ పెట్టి మళ్ళీ వేరే సబ్జెక్టుకు తీసుకెళ్ళిండు దేవుడు. జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో అని చెప్పి ఆపేసి ఇంకా కొంచెం ఉన్నది అది సెంటెన్స్, అక్కడికి ఆపేసి మళ్ళీ ఏం చెప్తున్నాడు దాని తర్వాత, మృగం ఉండెను గాని ఇప్పుడు భూనివాసులలో జగత్ ముదురుకొని జీవన ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు అన్నాడు. అది ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడతారట. అంటే జీవగ్రంథం మందు ఎవరి పేరు రాయబడలేదు అని చెప్పి ఇంకా సంటేసి దాన్ని కంటిన్యూషన్ చేయబోయిండు, కానీ దాన్ని మళ్ళీ అక్కడ ఆపేసేయండు. దీనికి సంబంధించిన వరుడు ముందు చెప్పబడ్డది. జీవగ్రంథమందు వ్రాయబడిన వారు దానికి నమస్కారం చెయ్యరు అని ఆ మాటని అక్కడ కట్ చేసిండు. కనుక అగాధములో నుంచి రావాలి. రెండు సందర్భాలు, రెండు లేఖనాలు మనకు ఆధారం. ఇద్దరు సాక్షులు వచ్చిన తర్వాత వారి పని ముగించుకోగానే వీడు బయలుపరచబడాలి అని చెప్పుకుంటూ ప్రకటన గ్రంథంలో వాడు భూమి మీదకి రావాలని అంటే వానికంటూ ఒక శరీరం ఉండాలి. శరీరం లేకపోతే వాడు వచ్చి దేంట్లో ఉంటాడు? వాడు భూమి మీదకి మళ్ళీ రావాలంటే వానికంటూ భూమి మీద ఒక శరీరము ఉండాలి. ఆ శరీరమే లేకపోతే వాడు వచ్చి ఎక్కడ నివాసం చేస్తాడు? దీనికి చిన్న ఉదాహరణ మనకి యేసుప్రభే ఉదాహరణ. యేసుప్రభు కూడా పరలోకంలో నుంచి భూమి మీదకి రావడానికి ఆయనకంటూ ఒక శరీరము అవసరమై ఉన్నది. ఆ శరీరాన్ని మరియమ్మ గర్భంలో తయారు చేయబడ్డది కనుకనే ఆ శరీరంలోనికి యేసయ్య ఆత్మగా అందులోకి వచ్చాడు. పరలోకంలో ఉన్నాయని ఆత్మలే కదా, దేవుడు ఆత్మనే కదా. ఆ ఆత్మ ఒక శరీరాన్ని ధరించుకుంటేనే ఈ భూమి మీద నివాసం చేయాలి. అది ఎవరైనా సరే, ఏ దురాత్మలైనా సరే, దురాత్మలకు కూడా ఒక శరీరం కావాలి ఈ భూమి మీద ఆ శరీరంలో దూరడానికి. అలాగనే అపవాదికి కూడా, ఈ అబద్ధ క్రీస్తుకు కూడా, అగాధం వచ్చే క్రూర మృగం కూడా ఈ భూమి మీద ఒక శరీరం కావాలి. ఆ శరీరము ఈ భూమి మీద ఉంటేనే వాడు ఆ శరీరానికి వచ్చి చొరబడాలి. ఆ శరీరము ఎవరి శరీరాన్ని వాడుకుంటాడు? వాడు ఎవరి శరీరాన్ని వానికి వాడుకుంటాడు అని అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనాలని మనము చదువుదాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూసిన మృగము చిరుతపులిని పోలి ఉండెను.
దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమిచ్చెను అన్నాడు. చూచారండి? ఏందట? 7 తలలను 10 కొమ్ములు కలిగిన ఒక క్రూర మృగము. ఇది ఎక్కడి నుండి వస్తుందట? సముద్రములో నుండి వస్తును అన్నాడు. సముద్రం అనే మాటకు ఈ భూలోకము అని అర్థం. ఈ భూలోకం అని అర్థం. కనుక ఈ భూలోకములో 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఒక క్రూర మృగము అని మనకు యోహాను గారి ద్వారా దేవుడు వ్రాయించి పెట్టాడు. ఈ క్రూర మృగములు 3 రకాల జంతువులను చూపించి మాట్లాడుతుంది కదండి. మొదటిది జంతువు దేంతో పోలి చెప్పాడు? చిరుత పులిని పోల్చాడు. రెండవ జంతువు ఎలుగుబంటితో పోల్చాడు. మూడవ జంతువు సింహముతో పోల్చాడు. చిరుతపులి, ఎలుగుబంటి, సింహము అని పోల్చాడు. ఈ 3 జంతువులతో పోల్చి మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఆ ఘట సర్పము తన బలము, తన సింహాసనము, తన అధికారమంతా వానికి ఇచ్చాడట. మరి ఈ 10 కొమ్ములు 7 తలలు అంటే అర్థం ఏమిటి? ఈ జంతువులు అంటే అర్థం ఏమిటి? ఈ జంతువులను ఎందుకు పోల్చాడు కదండి? జంతువులుగా ఎందుకు పోల్చాడు దేవుడు? సరస డైరెక్ట్ చెప్పేసేయచ్చు కదా. అంటే జంతువులతో పోల్చి చెప్తున్న కొన్ని విషయాలు మానవులకు అర్థం కాకుండా కొన్ని విషయాలు రహస్యంగా బోధిస్తాడు దేవుడు. కొన్ని విషయాలు మరుగుగా బోధిస్తాడు. కనుకనే ఒక రోజు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఎందుకు ఉపమానంగా బోధిస్తున్నావు అని అడిగారు శిష్యులు. అడిగారా? అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు అంటే, దేవుని గురించిన మర్మములు తెలుసుకోవడం మీ పని అన్నాడు, అన్ని జనులకు కాదన్నాడు. మళ్ళీ అందుకని నేను వారికి ఉపమానంగా బోధిస్తున్నాను. దేవుని మర్మములు తెలుసుకో పని మీది, వారిది కాదు అన్నాడు. అందుకని కనుక 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం పోల్చి 3 రకాల జంతువులను పోల్చాడంటే దీనికి సంబంధించిన మాట దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో అక్కడ కొన్ని చెప్పాడా? ఏం చెప్పాడా? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. అక్కడ దానికి అప్పుడు దానియేలుకు దేవుడు అదే సూయించుకుంటూ కొంతవరకు దాన్ని చెప్పి మళ్ళీ తర్వాత ఆపేశాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో 2 నుంచి చదవచ్చు. దానియేలు వివరించి చెప్పున్నదేమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూస్తుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది. రెండవది ఏం చెప్తున్నాడు? రెక్కల వంటి రెక్కలు నేను చూచుండగా ఆ రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలది పాదములు పెట్టుకొని ఉండెను. రెండవ జంతువు 5వ వచనం. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అటుపిమ్మట నేను 6వ వచనం. అటుపిమ్మట నేను చిరుత పులిని పోలిన మరొక జంతువును చూసి తిని అన్నాడు. అక్కడ కూడా ఈ 3 జంతువులే వాడాడు. సింహము, ఎలుగుబంటి, చిరుత పులి. దీనికి విభిన్నమైనది మరొక క్రూర మృగం అని వాడాడు. ఆ క్రూర మృగమునకు 10 కొమ్ములు ఉన్నాయట. ఆ క్రూర మృగమునకు 10 కొమ్ములు ఉన్నాయి అన్నాడు. ఏంటి దాని మర్మం ఏంటిదయ్యా అని మనం ఆలోచన చేస్తే దీనికి జవాబుగా 17వ వచనం కనబడుతుంది. దీనికి జవాబుగా 17వ వచనం చూడండి. ఎట్లనగా ఈ మహా జంతువులు 4 అయ్యుండి
లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇట్లా జవాబు లేఖనమునకు లేఖనమే జవాబు రావాలి. లేఖనమే జవాబు వస్తే అది సరి అయిన క్రమ విధానం అవుతుంది. ఈ 4 జంతువులు ఏంటిదట? ఈ భూమి మీద ప్రభుత్వములు చేయు నలుగురు రాజులను సూచించుచున్నది అన్నాడు. అంటే ఆ జంతువులు కూడా ఒక రాజుని సూచిస్తున్నదని అర్థం. 10 తలలు 7 కొమ్ములు కలిగిన ఒక క్రూర మృగము సముద్రములో నుంచి పైకి వచ్చుట చూసితనంటే ఆ రాజు ఒక రాజుని సూచిస్తుంది అని అర్థం. ఆ రాజు ఎవరు అనంటే 7 తలలు అనే మాటకు అధికారము కలిగినటువంటి వాడు అని అర్థం. ఆ 7 తలలంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించిన 7 రాజులను గురించి మాట్లాడుతుంది. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన రాజులను చూపిస్తుంది. అంటే ఈ భూమి మీద అబద్ధపు క్రీస్తు భూమి మీదకి రావాలంటే మొదటిగా లాస్ట్గా ఒక ప్రపంచ రాజు మళ్ళీ రావాలి. ఇదివరకు ఈ భూమి మీద ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు 6 పరిపాలించారు. 6 పరిపాలించిన ప్రపంచ రాజుల చరిత్ర అంతా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక చివరిది 7వ ప్రపంచ రాజు రావాలి. ఈ 7వ వాడుగా ప్రపంచ రాజుగా వచ్చి వాడు ప్రపంచాన్నంతా తన గుప్పిట్లో పెట్టుకొని ప్రపంచాన్ని పరిపాలించాలట. కనుకనే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం, 17వ అధ్యాయం 10వ వచనం అందరు కూడా తీయండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. మరియు 7 రాజులు గలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను, ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజగుసు నాశనమునకు పోవును. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యము పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు 10 కొమ్ములు అంటే ఏంటిది? 10 మంది రాజులు. 7 తలలు అంటే ఏంటిది? 7 రాజులు. ఈ 7 రాజులలో వాడు ఒక్కడుగా ఉండాలి. ఈ 7 ప్రపంచాన్ని పరిపాలించే రాజులలో వాడు ఒక్కడై ఉండాలి. ఇప్పుడు 7 ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు ఎవరని మనం పరిశుద్ధ గ్రంథం అంతా పరిశోధన చేస్తే, మొదటి రాజు నిమ్రోదు, 2వ రాజు ఫరో, 3వ రాజు నెబుకద్నెజరు, 4వ రాజు దర్యావేషు, 5వ రాజు కోరేషు, 6వ రాజు అలెగ్జాండర్. ఇలా ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు దేవుడు రాయించి పెట్టాడు. వారి దేశాలు రాయించి పెట్టాడు. ఇప్పుడు 7వ ప్రపంచ రాజు రావాలి. ఈ 7వ ప్రపంచ రాజు భూమి మీద వాడు ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఒక రాజు వస్తాడో వాడు కొంచెము కాలమే పరిపాలన చేస్తాడు. వాడు ఎక్కువసేపు కొంచెము కాలమే వాడు పరిపాలన విధానము కొనసాగిస్తాడు. ఆ పరిపాలన విధానం కొనసాగించి వాడు చచ్చిపోవాలి. వాడు చనిపోతేనే ఈ పాతాళములో ఉండే వచ్చేటువంటి అగాధముల నుంచి వచ్చే క్రూర మృగము యొక్క ఆత్మ ఈ దేహములోకి రావాలి. ఆ ప్రపంచ రాజు బయలుపరచబడాలి. మొదటిగా కొంచెం కాలం వాడు పరిపాలన విధానం జరిగించాలి.
తర్వాత వాడు సడన్గా చచ్చిపోవాలి. చనిపోతే వాని దేహము అక్కడనే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ రాజు కనుక త్వరగా వాడు ఏం వాడిని సమాధి చేయనీయరు, అక్కడనే ఉంటుంది. మొదటి రోజు ఇక టీవీలో మొత్తం అంతా మనకి మొత్తం ఇంటర్నెట్ అంతా కనబడుతూనే ఉంటుంది. అయ్యో ప్రపంచ రాజు చచ్చిపోయాడని రకరకాల టెలికాస్ట్ జరుగుతూనే ఉంటుంది 24 hours. అదంతా చూస్తూ చూస్తూ ఉండగా ఆ 3వ రోజున వాని ప్రపంచ రాజు ఆత్మ పాతాళానికి పోతుంది. పాతాళంలో ఉన్నటువంటి అగాధంలో ఉన్నటువంటి నిమ్రోదు ఆత్మ వచ్చి ఆ యొక్క ప్రపంచరాజు దేహంలో చొరబడతాడు. అప్పుడు వాడు 8వ రాజుగా లేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అప్పుడు వాడు 8వ రాజు అవుతాడు. దాని గురించి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి. ఆ లింక్ అక్కడ సపోర్ట్ చేస్తుంది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. ఎనిమిదవ అధ్యాయము 23వ వచనం. వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునయ్యుండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును అన్నాడు. ఒక రాజు పుడతాడు, కానీ వాడి సొంత ప్రమేయంగా పుట్టాడు. వాడు కుయుక్తిగా పుడతాడన్నాడు. ఎప్పుడది? వారి ప్రభుత్వం యొక్క అంతములో. అంటే ఈ 7వ రాజుకు పరిపూర్తము చేసే అధికారము చివరి దినములు గడిచిపోయే సమయానికి, ఈ ప్రపంచ రాజు పరిపాలించే కాలం ఒకటి ఉంది కదా, ఆ కాలము చివరి దినాలలో వాని ప్రభుత్వం యొక్క అంతము అన్నాడు. కనుక వాడు ప్రపంచంలో పరిపాలన చేస్తుంటాడు. ఎంతకాలం పరిపాలన చేస్తాడు? 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల పరిపాలన అంతమైపోయే సమయానికి, ముగిసే సమయానికి వీడు వచ్చి వాడు చచ్చిపోతాడు. ఈయన ఆత్మహత్య అందులో దూరుతుంది. ఆ దూరేవాడే అబద్ధ క్రీస్తు. 8వ రాజు అవుతాడు. అప్పుడు లేఖనం నెరవేర్చబడుతుంది. కనుక మనం గుర్తుపట్టడం కొరకు ఇవన్నీ గుర్తులు చెబుతున్నా మీకు. అబద్ధ క్రీస్తు ఇవ్వడానికి ఈ రోజు రకరకాల బోధలు వచ్చేస్తున్నాయి. ఆ బోధలు కాదు, లేఖనం మనకు సపోర్ట్ చేయాలి, లేఖనం మనకు ఆధారం కావాలి. ఎవడి పడితే వాని అబద్ధ క్రీస్తు అని మనం నమ్మకూడదు. మొదటిగా ప్రపంచ రాజు ఒక్కడు బయలుపరచబడాలి. ఆ ప్రపంచ రాజు కొంతకాలము పరిపాలన విధానం జరిగించాలి. వాడు అకస్మాత్తుగా చనిపోవాలి. వాని ఆత్మ పాతాళానికి వెళ్తుంది. ఆ నిమ్రోదు ఆత్మ వచ్చి దేహంలో దూరుతుంది. అప్పుడు వాళ్ళు లేస్తాడు. మీకు శుభము కలుగునుగాక అంటాడు. ఆ మాట వాడు ఎప్పుడైతే చెప్తాడో, వాడు చెప్పి మళ్ళీ ఏం చెప్తాడంటే, యేసు ప్రభు చనిపోయి లేచానని మీరెవరైనా చూశారంటే అప్పుడు ఎవరు చూడలేదు. నేనైతే చనిపోయి లేచాను, 3వ దినమున లేచాను, నేనే మెస్సియాను అంటాడు. నేనే క్రీస్తును అంటాడు. నేనే మెస్సియాను, నేనే క్రీస్తును అని వాడు చెప్పినప్పుడు ప్రజలందరూ వాని వెంట వెళ్తారట. ప్రజలందరూ వాని వెంట వెళ్తూ వీనికి సాటి ఎవడు, వీనితో యుద్ధం చేయగలవాడు ఎవడు అని ప్రజలందరూ వాని వెంట వెళ్ళి వానికి జేజేలు కొడతారు. ఆ వచన భాగం చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనము చూద్దాం ఒకసారి. ప్రకటన 13 6వ వచనం.
లేక 4 నుంచి చదవచ్చున్నాను. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యములు జరపని అధికారం దానికి ఏర్పాటాయన గనక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. ఇప్పుడు ఈ 8వ వచనము బాగా గమనించి మనకు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని 8వ వచనానికి లింకు చేయండి. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అన్నారు. గొర్రె పిల్లకు జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు దానికి నమస్కారం చేస్తారట. అంటే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు పేరు రాయబడిన వారు ఎవరు దానికి నమస్కారం చెయ్యరు. మనకు తెలిసి అన్నట్టు వీడు రాడు కదా అని. కనుక దేవుని పిల్లలారా, అతి త్వరలో క్రీస్తు విరోధి బయలుపరచబడబోతున్నాడు, రాబోతున్నాడు. యేసుక్రీస్తుకు రాకడకు ముందు ఈ అబద్ధ క్రీస్తు బయలుపరచబడాలి. అంతకంటే ముందు 2 దేవుని ప్రవక్తలు బయలుపరచబడాలి. ప్రపంచాన్ని పరిపాలించే రాజు అనేవాడు ఒకడు రావాలి. వాడు కొంతకాలం పరిపాలన విధానం జరిగించాలి. అతడు చనిపోవాలి. ఆ 3 దినములు వాని శవం అక్కడనే ఉండాలి. ఆ 3వ దినమున పాతాళములో ఉన్నటువంటి వాని ఆత్మ విడుదల పొంది వాని దేహములో చొరబడుతుంది. అప్పుడు వాడు లేస్తాడు. ఈ లేచినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయి వాని వెంట వెళ్తారు, వానికి నమస్కారం చేస్తారు, వానికి మొక్కుతారు. కానీ మొక్కని వారు ఎవరయ్యానంటే ఎవని పేరైతే జీవ గ్రంథమందు రాయబడి ఉన్నదో వారు వానికి నమస్కారం చేయరు, మొక్కరు. కనుక అప్పుడు వానికి కోపము మన మీద రగులుకుంటుంది. కనుక వీడు ఎప్పుడైతే ఆ 3 తన కార్యాలు జరపని ఉద్దేశిస్తాడో మరి యొక్క క్రూర మృగము వానికి సపోర్ట్ చేస్తుంది. మరి యొక్క క్రూర మృగం వానికి సపోర్ట్ చేస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోనే ఆ మాటను మీకు గుర్తు చేస్తాను. 13వ వచనం లేదా 11 చదువుదామమ్మా. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, ఆ గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయిచున్నది. ఇక్కడ ఒక క్రూర మృగం కనబడుతుంది మళ్ళీ మనకు. ఇది భూమిలో నుండి వస్తుంది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆలోచన చేయండి. ఒకటేమో అగాధముల నుంచి వచ్చే క్రూర మృగము, ఒకటేమో సముద్రంలో నుంచి వచ్చే క్రూర మృగము, ఒకటేమో భూమిలో నుంచి వచ్చే క్రూర మృగము. మరి ఈ క్రూర మృగం ఎవరు కదండి? ఒకటేమో ప్రపంచ రాజుకు సూచిస్తున్నాం మనం ఒక క్రూర మృగాన్ని, ఒక క్రూర మృగాన్ని ఏమో అబద్ధ క్రీస్తుకు మనము గుర్తు చేసుకున్నాం. మరి 3వ క్రూర మృగం ఎవరు? ఇది అబద్ధ ప్రవక్తను సూచిస్తుంది. ఈ క్రూర మృగం ఎవరయ్యానంటే అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త సూచిస్తుంది. ఈ భూమిలో నుంచి వచ్చే క్రూర మృగం ఎవరయ్యా అంటే అబద్ధపు ప్రవక్త వచ్చి వానితోనే సావాసం కలిగి ప్రజలందరినీ వానికి నమస్కారం చేసే విధంగా ఒక ప్రతిమను చేసేయడానికి ప్రేరేపిస్తాడు, ముద్రను పెట్టడానికి ప్రేరేపిస్తాడు,
ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడు. ఇవన్నీ అద్భుతాలు జరిగించి ప్రజలందరినీ మళ్ళీ వీని వైపు తిరిగే విధంగా ప్రజలని మోసం చేయడానికి ఈ అబద్ధ ప్రవక్త వస్తున్నాడు. కనుక అబద్ధ క్రీస్తు, అపవాది, అబద్ధ ప్రవక్త, వీరు ముగ్గురు కూడా ఒకటే కాలంలో పనిచేయబోతున్నారు. చూడండి, ఆ వచన భాగం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 16:13లో ఆ మాట వ్రాయబడి ఉన్నది. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెళ్ళగా చూసి తిని, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలు వెళ్ళి అంటారు. 3 అపవిత్రాత్మలు అంటే ముగ్గురు నోటి నుంచి వస్తున్నాయి. ఒకటేమో అపవాది నోట నుంచి ఒక క్రూర మృగం వస్తుంది, ఒక కప్ప వస్తుంది. అపవాది అంటే సాతాను నోటిలో నుంచి ఒక అపవిత్రాత్మ కప్ప రూపంగా బయటకు వస్తుంది. క్రూర మృగము నోట నుండి మరి ఒక పవిత్రాత్మ బయట వెలుస్తుంది. తర్వాత అబద్ధ ప్రవక్త నోట నుంచి మరి ఒక కప్ప రూపంగా బయటకు వస్తుంది అపవిత్రాత్మ. ఈ 3 అపవిత్రాత్మ లోకంలోకి బయలు వెళ్ళి ఏం చేస్తాడవి? అద్భుతములు చేస్తూ, సూచనలు చేస్తూ మనుషులను దేవుని నుంచి పక్కకు తప్పించే విధంగా పని చేస్తుంటాను. ఈ 3 అపవిత్రాత్మలు లోకంలోకి వచ్చి మళ్ళీ రాజులను పోగు చేస్తాయట, రాజులను పట్టుకుంటాయట. కనుక దేవుని సంఘం ఈరోజు చేయవలసిన అత్యవసర ప్రార్థన ఏంటిదంటే, ప్రతి రాజుల కొరకు చేయండి ప్రార్థన, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. ఇంకా రాజులను పట్టుకుంటే రాజు మాట దేశమంతా వింటది. కనుక రాజులని పట్టుకుంటాయి. అవి అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసి ప్రజలని మళ్ళీ తప్పు పట్టించే విధంగా తన కార్యకలాపాలు జరిగిస్తుంటాయి. ఈ యొక్క అద్భుతాల మీద, స్వస్థతల మీద మనసు పెట్టినటువంటి ప్రతి వారు అక్కడ పడిపోతారు, సాధారణకు దొరికిపోతారు. కనుక ఏ విశ్వాసి కానీ అద్భుతాల మీద, స్వస్థతల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టకండి. ఉన్నాయంటే ఉన్నాయి, అయ్యా దేవుడు అనుకున్న సమయంలో వాటిని జరిగించుకుంటాడు. కానీ అవే మనకు ప్రాముఖ్యం కాదు. స్వస్థతలు ప్రాముఖ్యం కాదు, అద్భుతాలు ప్రాముఖ్యం కాదు, దేవుని వాక్యం మనకు ప్రాముఖ్యం. కనుక దేవుని యొక్క పిల్లలు ఈ సత్యాన్ని గ్రహించాలి. కనుకనే యేసయ్య వచ్చినప్పుడు తన ఆగమనము చేత వానిని పట్టి బంధిస్తానని కదా మన తెస్సలోనిక పత్రికలో. కనుక యేసయ్య వచ్చి ఈ అబద్ధ ప్రవక్తను, అబద్ధ క్రీస్తును, సాతానును, ఈ ముగ్గురిని పట్టి బంధించి అబద్ధ ప్రవక్తను, అబద్ధ క్రీస్తుని తీసుకెళ్ళేమో అగ్ని గుండంలో, నరకములోకి వేస్తాడట. ఈ 3 కార్యాలు భూమి మీద జరిగి ప్రజలందరినీ మోసం చేస్తుంటే వీడు పోయి దేవాలయంలో కూర్చొని నాకు నమస్కారం చేయమన్నప్పుడు అప్పుడు దేవుడు వస్తాడని మనం గుర్తుంచుకోవాలి. వీడు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి దేవాలయంలో కూర్చుంటాడు, మరి దేవాలయంలో కూర్చుంటాడు, ఆ దేవాలయంలో కూర్చుంటే నాకే నమస్కారం చేయమంటాడు. అప్పుడు యేసయ్య మేఘారూరుడుగా మేఘాల మీద వచ్చి ఈ అబద్ధ క్రీస్తుని, ఆ మోసపరిచిన అబద్ధ ప్రవక్త ఇద్దరిని బట్టి అగ్ని గంధకముల గల గుండములో ప్రాణంతోనే వేస్తాడట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. ప్రకటన 19:20 వచనములు. అప్పుడు ఆ మృగపును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకములతో మండు గుండములో ప్రాణంతోనే వేయబడిరి. దేవునికి స్తోత్రం కలుగునగా. అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త ఇద్దరిని పట్టి ప్రాణముతోనే అగ్నిగుండంలో వేయడానికి యేసు ప్రభు భూమి మీదకి రాబోతున్నాడు.
ఆడు దేవాలయంలో కూర్చుండగానే అనుకోవాలి మనం ఇక దగ్గరికి వచ్చేసింది. వాడు ఈ ప్రపంచ రాజుగా ఉండి మన బర్తరఫ్ అయిపోతాడు. మళ్ళీ వాడు వెళ్ళిపోయి దేవుని ఆలయంలో కూర్చుంటాడు. నేనే దేవుని నాకే నమస్కారం చేయమని మనుషులతో యూదులతో చెప్తుంటాను. వాడు ఎప్పుడైతే దేవుని ఆలయంలో వెళ్ళి కూర్చున్నాడో మనకు స్పష్టం అయిపోవాలి. ఇంకా రైట్, ఇప్పుడు యేసయ్య ఇక వచ్చేస్తున్నాడు, వీని పట్టి బంధించడానికి వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరేమో ప్రాణంతోనే అగ్ని కింద గుండంలోకి వెళ్ళిపోతారు. ఇంకా అపవాదిని పట్టుకొని 1000 సంవత్సరములు మళ్ళీ అపవాదిని అగాధములో బంధిస్తాడట. ఎక్కడ బంధిస్తాడు అపవాదిని? అగాధములో బంధిస్తాడట. ఆ 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకములో నుండి దిగివచ్చుట చూసిదిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి అన్నాడు. ఈ అపవాది ఎక్కడికి పోతాడు? అగాధంలోకి పోతాడు. అగాధం నుంచి క్రూర మృగం వచ్చి ఎక్కడికి పోయిండు? అగ్నిగుండంలోకి పోయిండు. ఆ అపవాది కూడా పట్టబడి అగాధంలోకి వెళ్ళిపోతాడు. భూమి మీద లేకుండా అయిపోతుంది. ఇప్పుడు భూమి మీద ఎవరెవరు లేకుండా అయిపోయిండ్రు? అబద్ధ క్రీస్తు లేకుండా అయిపోయిండు, అబద్ధ ప్రవక్త లేకుండా అయిపోయిండు, అపవాది లేకుండా అయిపోయిండు. అప్పుడు ఈ భూమి మీద దేవాది దేవుడు మన ప్రభువు 1000 ఏళ్ల పరిపాలన జరిగించడానికి ఆయన వచ్చేసి ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరిగిస్తాడు. ఇంకా 1000 ఏళ్ల పరిపాలనలో పాపమునకు స్థానము లేదు. అది నీతి పరిపాలన, న్యాయ పరిపాలన, పరిశుద్ధమైన పరిపాలన, దేవుని పరిపాలన, క్రీస్తు పరిపాలన, క్రీస్తు రాజ్య పరిపాలన. ఈ భూమి మీద 1000 ఏళ్ళు తన పరిపాలన దేవుడు జరిగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.